వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ హెస్ రైజ్డ్ ఎ క్వశ్చన్ అండి. మొన్న నాకు మెసెంజర్లో పెట్టారనమాట. సార్ ఎప్పుడు కూడా మా ఆఫీస్లో నా గురించే మాట్లాడుకుంటుంటారు సార్. ఎప్పుడు నా గురించే గాసిపింగ్ నడుస్తూ ఉంటారు సార్. నేను అనేబుల్ టు ఫోకస్ ఆన్ మై వర్క్. సో ఈ ప్రకారంగా చాలామందికి ఈ కంప్లైంట్ ఉంటుంది. ఆయన అడిగినారు అంతే, చాలామంది అడగరు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, లేదా పొలిటీషియన్స్ ఉన్నారు, లేదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఎప్పుడు ఎవరైనా మన గురించి గాసిపింగ్ చేస్తున్నారంటే, మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే, మన గురించి ఎక్కువ చర్చిస్తున్నారంటే, ట్రోలింగ్స్ ఎక్కువ చేస్తున్నారు అంటే, లేదా తిడుతున్నారన్నా, పొగుడుతున్నారన్నా, అప్రిషియేట్ చేస్తున్నారన్నా, ఏదైనా కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏంటంటే అది, అరే వాళ్ళ సమస్యల్ని పక్కన పెట్టి నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే నాలో కూర్చాయి భయ్, నాలో ఏదో ఒకటి ఉంది కదా అని గర్వపడాలి తప్ప మదన పడుతూ కూర్చోకండి మిత్రులారా. ఇదే నేను చెప్తున్నా. అట్లని మళ్ళీ పొగరుబోతుగా ఉన్నా కూడా జనాలు అనుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫిల్మ్ యాక్టర్లు కానీ ఎవరైనా అవ్వచ్చు, సెలబ్రిటీస్, వీళ్ళంతా కూడా వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడ జనాలు మమ్మల్ని మర్చిపోతారో అన్న టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఏదో రకంగా కథలు చేసి వాళ్ళు వార్తల్లో నిలబడుతుంటారు. మంచి చేసో చెడు చేసో. నేనేమంటానంటే చెడు మాత్రం చేయకండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. చెడుగా వార్తల్లో ఉండకండి. మంచి పనులు చేయడం ద్వారా ఉన్నా ప్రాబ్లం లేదు, లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. పాజిటివ్ క్రిటిసిజంని స్వీకరించండి. నా గురించి మాట్లాడుకుంటున్నారు, నేనేం కథలు చేసినా నడుస్తుంది అంటే తప్పు అవుతుంది. క్రిటిసిజం అన్నవి రెండు రకాలు ఉంటాయి, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. పాజిటివ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలి. మనలో ఏదైనా మార్పు కోరుకుంటున్నారు అంటే, అది మంచి జరుగుతుంది అంటే మనం మార్పుని ఒప్పుకోవాల్సిందే, లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే గర్వంగా ఫీల్ అవ్వాలి. బికాజ్ పీపుల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు థింక్ అబౌట్ యూ, లీవింగ్ దేర్ ప్రాబ్లమ్స్ అసైడ్. యూ షుడ్ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అవునా కదండి? కాబట్టి చింతపడకండి. ఎప్పుడు కూడా జనాలు అనుకుంటూనే ఉంటారు. అనుకుంటున్నారు అంటే మీరు ప్రగతి పథం వైపు వెళుతున్నారు అన్నది అక్షర సత్యము. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్.